గీతా ఆర్ట్స్ వినూత్నంగా చేయాలని సరైన వాడి నుంచి శిరీష్ని మట్టుకు బ్రీఫ్గా సినిమా గురించి చెప్పు, మనం ఎవరు మాట్లాడకపోతే బాగోదని అన్నాను. నమ్మి ఇంత మంచి కథ, ఈ బాధ్యత నా మీద, ఇంత బాధ్యత, కథ చాలా బాధ్యత హీరో మీద ఉంటుంది అనమాట. నా పెద్ద థ్యాంక్స్ అరవింద్ గారికి ఫర్ మళ్ళీ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇవ్వడానికి. అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ అ హిట్. శిరీష్ హ్యాస్ బి అ రియలీ గుడ్ కో స్టార్. షీఈ్ అ న్యాచురల్ యాక్టర్ అండి. మామూలు మిగతా వాళ్ళు వచ్చి కెమెరా ముందు నటిస్తారు, బట్ మామూలుగా ప్రెస్ అనగానే, మీడియా అనగానే మేము మహత్తరంగా తీసిన ఓ సినిమా రాబోతుంది, ఇట్లాంటి ఉపోద్ఘాతాలతో స్టార్ట్ చేయకుండా మ్యూజిక్ని ఈ మధ్య ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మ్యూజిక్ని రిలీజ్ చేసే ఒక పద్ధతిని గీతా ఆర్ట్స్ వినూత్నంగా చేయాలని సరైన వాడి నుంచి పాటలు రిలీజ్ చేసుకుంటా వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దానికి ఒక హై తీసుకొచ్చి రిలీజ్ చేయడం అనేది ఒక పరిపాటిగా చేద్దామని అనుకుని దాన్ని సరైన వాడి దగ్గర నుంచి ప్రారంభించాం. అట్లాగే ఈ ఫస్ట్ సాంగ్ని ఇప్పుడు మనకు రిలీజ్ చేస్తున్నా. రేపటి నుంచి అన్ని సాంగ్స్ పబ్లిక్ అవైలబుల్గా ఇటు ఇంటర్నెట్ మీడియాలో కానీ, అదర్ మీడియాస్లో కానీ, బజార్లో సిడీస్గా కానీ ఇది రేపటి నుంచి లభ్యమవుతుంది. అందుకని మ్యూజిక్ రిలీజ్ని ఇట్లాగా హంబుల్గా ప్రారంభించి దీన్ని బహుశా 31వ తారీఖున ఈ సినిమాని 5న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. August 5th ఈజ్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. సో దానికి అనుగుణంగా 31వ తారీఖున దీన్ని ఓ పెద్ద ఎత్తున, అది ఎక్కడ చేస్తామనేది ప్లేసు ఇంకా వీళ్ళు ఇంకా 1-2 రోజుల్లో డిసైడ్ చేస్తారు. ఒక పెద్ద ఎత్తున దీనికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరగబోతుంది. సినిమా గురించి చూసిన అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారనేది చెప్పడం సహజం. కానీ ఈ ప్రీ రిలీజ్ లోపల ఉండే ఇంకా 2-3 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్స్లో ఎక్కువ సినిమా గురించి చెప్తాం. మొదటే ఇవాళ శిరీష్ని మట్టుకు బ్రీఫ్గా సినిమా గురించి చెప్పు, మనం ఎవరు మాట్లాడకపోతే బాగోదని అన్నాను. అతను కూడా మాట్లాడతాడు. మీరు తప్పనిసరిగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనే ప్రామిస్ తోటి సింపుల్గా నేను ముగిస్తూ మిగతా వాళ్ళని మాట్లాడమని కోరుతున్నాను. ఈ టైటిల్ సాంగ్ ఆడియో లాంచ్కి వచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళకి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సాంగ్ శ్రీరస్తు శుభమస్తు అనే ఆ టైటిల్ అంటే ఎంత ఆ బ్లెస్సింగ్లో ఉన్నంత హాయిగా ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఇంకా ఫర్దర్గా కలిసే ప్రతి ఈవెంట్లోని అరవింద్ గారు చెప్పినట్టు సినిమా గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపటి నుంచి మార్కెట్లో ఆడి ఉండబోతుంది. సో హోప్ యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు లావణ్య త్రిపాఠి మాట్లాడుతుంది. బ్యూటిఫుల్. సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ బీయింగ్ లేట్. No, but still, I still have to do what I should do. Okay, so I'm just being honest. ముందుగా నా పెద్ద థ్యాంక్స్ అరవింద్ గారికి ఫర్ మళ్ళీ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇవ్వడానికి. అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ అ హిట్ ఇన్ అవర్ హ్యాండ్, భలే భలే మగాడి బాయ్, అండ్ నా మళ్ళీ హిట్ కొట్టాలి. సో సూపర్ హిట్ కొట్టాలి, ఆఫ్ కోర్స్. So it was a pleasure working with them, for Bhale Bhale, and again it's like a family. And I enjoyed the whole process. I enjoyed working with Parshuram sir, who is a fantastic director, and he made me act in a very different way and more natural and realistic. The character is also very, very interesting. I fell in love with my own character. And then, I have to say so much and thanks so many people. Shirish has been a really good co-star. I really enjoyed working with him. He's a really hard-working guy, really, really good as a person as well. So it was lovely working with you. And that's all. Thank you, sweetie. Thank you so much. ఫస్ట్ టైం ఈ సినిమా గురించి ఒక ఈవెంట్ చేస్తున్నాం. సో కేవలం ఆ సాంగ్ రిలీజ్ మ్యూజిక్ గురించి కాకుండా సినిమా గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. సో
పరశురామ్ గారిని ఇదివరకు నేను కలిసినప్పుడు మీతో పని చేయాలని చెప్పి నేను అడిగానండి. అడిగితే ఖచ్చితంగా చేద్దాం సార్ అని అన్నారు. తర్వాత అవకాశం కుదిరినప్పుడు అడిగారు, నీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది ఏంటిది అని. నేను చెప్పాను, సార్ అన్ని సినిమాలు ఈ మధ్య బాగుంటున్నాయి, అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను సార్, కానీ నాకు జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, మంచి కథతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా నాకు చెప్పండి అని చెప్పాను. సో దాని గురించి ఆయన నిజంగా కష్టపడి ఒక స్ట్రాంగ్ స్టోరీతో పాటు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక ఎమోషన్స్ అన్నీ ఉన్న కథని రాయడానికి చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ పరశురామ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీని. నన్ను నమ్మి ఇంత మంచి కథ, ఈ బాధ్యత నా మీద, ఇంత బాధ్యత, కథలో చాలా బాధ్యత హీరో మీద ఉంటుంది అనమాట. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇట్స్ టైటిల్లో ఉన్నట్టు ఇట్స్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ. అండ్ ఇవాళ మ్యూజిక్ సంగతి గురించి చెప్పాలి. మ్యూజిక్ తమన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అతను చేసిన నాయక్ కానీ, సరైనోడు కానీ, రేస్ గుర్రం కానీ, దూకుడు కానీ, అతను చేసిన సినిమాలు అన్నీ చాలా ఇష్టం. సో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెడతా ఉన్న వెంటనే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ తమన్ స్టోరీని వెంటనే అన్నాడు, నేను కెరియర్లో ఎప్పుడు అన్ని మాస్ సినిమాలు చేశాను బ్రదర్, కానీ ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ ఇప్పటివరకైతే నేను చేయలేదు. సో దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు డూ. అండ్ నాకు కూడా ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే నేను కొత్త రకం మ్యూజిక్ ఇవ్వచ్చు. నేను ఎప్పుడు లౌడ్ సాంగ్స్, థంపింగ్ మాస్ సాంగ్స్ ఏం ఇస్తున్నాను, కానీ ఎప్పుడు ఒక లవ్ ఫీల్ ఉన్న సాంగ్స్ ఇవ్వలేదు. సో నాకు ఈ ఫిల్మ్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉందని. తను కూడా తన యూజువల్ స్టైల్ కాకుండా ఒక కొత్త స్టైల్లో మ్యూజిక్ చేశాడు. ఈ రాబోయే రోజుల్లో మీరు ఆ పాటలు కూడా వింటారు. అండ్ ఇకపోతే డైరెక్టర్ గారితో పాటు మా ఇంత అద్భుతంగా విజువల్స్ చూపించిన మా మణికంఠన్ గారికి, మా నా పైన నా కొత్త జన్ తర్వాత నమ్మకంతో మళ్ళీ నాకు మరొక అవకాశం ఇచ్చిన మా అదే 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 అంటున్నా, కొత్త జంట నాతో తీశారు, అది బాగా ఆడింది. సో మళ్ళీ నాకు గీతా ఆర్ట్స్లో అవకాశం ఇచ్చినందుకు మా నాన్నగారికి, బన్నీవాస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ లావణ్య. నేను పనిచేసిన హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ గుడ్ లుకింగ్. షీఈ్ అ న్యాచురల్ యాక్టర్ అండి. మామూలు మిగతాలు వచ్చి కెమెరా ముందు నటిస్తారు, బట్ లావణ్య నటిస్తుంటే అది ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా అందంగా, ముద్దుగా ఉంటుంది. సో అబ్బాయిలందరికీ లావణ్య నిజంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాని మేము 5th ఆగస్ట్న రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామండి, పండుగ సీజన్ ముందు. ఐ హోప్ ఆల్ ద ఫ్యామిలీస్ అండ్ యూత్ విల్ వాచ్ అవర్ మూవీ. అండ్ ఈ సినిమాలో కథతో పాటు నా వర్క్ కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు అనుకుంటున్నారా? ఎస్, సెప్టెంబర్ 2న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి. అసలే ఈ ఇయర్ భారీ చెప్పండి బ్రదర్ అంటున్నాడంటే, ఏదైనా అడిగితే అజయ్ ఘోష్ గారు అడిగితే ఎవడరా నువ్వు అంటే చెప్పను బ్రదర్, నువ్వెవడా అంటే చెప్పను బ్రదర్, అమ్మేసినా చెప్పను బ్రదర్ అంటే ఈసారి ఏంటి సార్ నాకు అర్థం అవ్వలేదంటే తర్వాత తెలుస్తుంది మీకు అన్నారు. అది